జై శ్రీరామ్, జై గోమాత. ముందుగా దశాబ్దాల పోరాటంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారు సూచన మేరకు మన దేశంలో ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఉన్న భారతీయ బంధువులే కాకుండా ప్రపంచ దేశాలలో కులాలు మతాలకి అతీతంగా ఈ దివ్య భవన నిర్మాణానికి విరాళాలు అందించిన బంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే అయోధ్యలో శ్రీరామ మందిరము నిర్మించడానికి 2 సంవత్సరాల క్రితము అడిగేశామో ఆ భాగ్యాన్ని చూడడానికి వచ్చే సంవత్సరము జనవరి 22న మనం కళ్ళారా చూస్తున్నాము. దానికి మనం అందరం కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి ప్రారంభం అనంతరము మన దేశ ప్రజలు కాకుండా ప్రపంచ ప్రజలు కూడా ఆ దివ్య భగవాన్ని దర్శించడానికి ఈరోజు ఆహ్వాన పత్రికను వారి చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారు ఎవరైతే శ్రీరామ భక్తులు ఉన్నారో, దేవుడికి విరాళాలు అందించారో అందరి క్షేమం కోరి వారి అక్షింతలను ఆశీర్వాదాలను మన ప్రజలందరికీ చేరాలన్న ఉద్దేశంతో మనకి శ్రీరామ జన్మభూమి వారు ట్రస్ట్ వారు అయోధ్యలో శ్రీ బాలరాముని ఆశీర్వాద అక్షింతలు మన జిల్లాకి పంపించడం జరిగింది. ఇటు కార్యక్రమము ప్రతి గ్రామానికి విజయవంతం చేయాలనేసి ప్రతి హిందూ బంధువుని కోరడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రాముని యొక్క ఆశీర్వచనాలు ప్రతి గ్రామానికి చెందాలి కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చే అవకాశాలు 7569944144 నంబర్కి కానీ 9440018805కి కానీ 9490141695 కానీ ఫోన్ చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేసి ఆ దేవుడి యొక్క ఆశీర్వచనాలు అక్షింతలను ప్రతి కుటుంబానికి చేరేటట్టు మీ సహకారాలు అందించాలనేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. అంతేకాకుండా మనకి 22 వచ్చే నెల 22 తారీఖు తర్వాత మనము తప్పకుండా హిందువులం అయినందు కాబట్టి మన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మాణం కొరకు మన శ్రమించాం కాబట్టి మనందరం కూడా ఆ దేవుడిని దర్శించుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై గోమాత. శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన అయితే జరుగుతుందో ఆ ప్రతిష్టాపనకి హిందువులంతా రావాలని, హిందువులు దాంట్లో పాల్గొని రాముని యొక్క ఆశీర్వాదం పొందాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాము. అట్లానే ఈ యొక్క హిందూ ధర్మాన్ని రక్షించడానికి ప్రతి హిందువు కూడా ముందుకు రావాలని, ప్రతి దేవాలయం రక్షణలో హిందువులు ముందుండాలని, మన యొక్క సంస్కృతిని కాపాడుకోవటానికి ప్రతి ఇంటికి కూడా పంపించేటువంటి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతల్ని ప్రతి హిందువు తీసుకోవాలని, మేము ఇచ్చినటువంటి 3 సెల్ ఫోన్లలో మీరు సంప్రదించి ప్రతి వాళ్ళు యొక్క రాముని యొక్క అక్షింతలు తీసుకుని రాముని ఆశీర్వాదం పొందాలని, రాముని చరిత్రను ప్రతి ఇంట్లో కూడా ఉండాలని తెలియజేస్తూ ప్రతి ఇంట్లో కూడా రామాయణ భగవద్గీత ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ అందరూ కూడా దైవాన్ని అట్లానే ఈ యొక్క సంస్కృతిని రక్షించాలని కోరుతున్నాం.